గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం నిన్న డిస్కస్ చేసుకున్న ఆపరేటర్ ఫార్ములాస్ని బేస్ చేసుకుని మనం ఈ రిజల్ట్స్ అనేవి సాల్వ్ చేస్తామమ్మా. సో ఇవి ఎస్పెషల్లీ 5 మార్క్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ రిజల్ట్స్ అమ్మా. ఇక్కడ మనం డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ అనే వాల్యూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ డెల్టా జీ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే కండిషన్కి ఈక్వల్ అని ప్రూవ్ చేయాలమ్మా. సో అది ప్రూవ్ చేయడం కోసం నిన్న మనం డిస్కస్ చేసుకున్న డిఫరెన్షియల్ ఆపరేటర్ ఫార్ములాస్ని మనం ఇక్కడ బేస్ చేసుకుంటామమ్మా. సో ఇచ్చిన కండిషన్ తీసుకున్నాం. ఈ కండిషన్ ప్రకారం ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ అంతటినీ ఒక ఫంక్షన్ అనుకున్నప్పుడు ఆ ఫంక్షన్కి డెల్టా అనే ఫార్వర్డ్ ఆపరేటర్ని అప్లై చేస్తే ఇట్ కెన్ బీ ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అంటే డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా అయిన ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫార్ములాని ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్కి అప్లై చేస్తున్నామమ్మా. సో అలా అప్లై చేస్తే ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అంటే ఇక్కడ ఉన్నది ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ ఉంది కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్. సో అలా ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత అంటే ఇక్కడ మనం అప్లై చేసింది ఏంటి అని అంటే ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్ డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫార్ములాని మాత్రమే. సో ఆఫ్టర్ ఎక్స్ప్రెసింగ్ దట్ ఫార్ములా వీ కెన్ యాడ్ దిస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ జీ ఆఫ్ ఎక్స్ని సబ్ట్రాక్ట్ చేసి అదే టర్మ్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ అనే టర్మ్ని యాడ్ చేసామమ్మా. ఈ అబోవ్ కండిషన్కి యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ అని ఇక్కడ అండర్లైన్ చేసిన ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ని యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ చేశానమ్మా. సో ఆ తర్వాత ఈ ఫస్ట్ టర్మ్లో అండ్ సెకండ్ టర్మ్లో ఉన్న ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ని కామన్ తీస్తున్నాను. సో ఫస్ట్ అండ్ సెకండ్ టర్మ్స్లో ఉన్న ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ని కామన్ తీగా మిగిలే వాల్యూ ఏంటి అని అంటే జీ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్. ఇది జీ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్కి ఫార్వర్డ్ ఆపరేటర్ని అప్లై చేస్తే వచ్చే ఎక్స్పాన్షన్. ఇప్పుడు డెల్టా జీ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి? జీ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్. సో ఇది కామన్గా వచ్చిన టర్మ్ అయిన ఆ ప్లేస్లో ఈ డెల్టా జీ ఆఫ్ ఎక్స్ అని రాసాం. అలాగే నెక్స్ట్ 2 టర్మ్స్ అయిన ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ అండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ టర్మ్లో ఆ 2 టర్మ్స్లోంచి జీ ఆఫ్ ఎక్స్ అనే టర్మ్ని కామన్ తీసామమ్మా. అప్పుడు మిగిలేది ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అంటే దిస్ ఈజ్ ఆల్సో ఫార్వర్డ్ ఆపరేటర్ ఫార్ములా. దట్స్ వై వీఆర్ రైటింగ్ ఇన్ ప్లేస్ ఆఫ్ దట్ డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో టోటల్గా ఈ రిజల్ట్ ప్రూవ్ చేయడానికి మనం ఉపయోగించింది ఏంటి అని అంటే ఫార్వర్డ్ ఆపరేటర్ డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా. ఫార్వర్డ్ ఆపరేటర్ డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా ఏంటి అని అంటే డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఆ ఫార్ములాని మాత్రమే ఈ త్రూ అవుట్ రిజల్ట్లో యూజ్ చేసి సింప్లిఫై చేసామమ్మా. ఆ రిజల్ట్ని ప్రూవ్ చేసామమ్మా. నెక్స్ట్ రిజల్ట్ నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి అంటే డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ యొక్క వాల్యూని ఈ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డెల్టా జీ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ అనే ఈ వాల్యూకి ఈ కండిషన్కి ఈక్వల్ అని ప్రూవ్ చేయాలమ్మా. సో అది ప్రూవ్ చేయడం కోసం ఎల్హెచ్ఎస్ కండిషన్ని కన్సిడర్ చేసుకున్నామమ్మా. డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్. ఇక్కడ ఫంక్షన్ అనేది ఒక ఫ్రాక్షన్ ఫామ్లో అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ అనే ఫ్రాక్షన్ ఫామ్లో ఇక్కడ ఫంక్షన్ అనేది ఉంది కాబట్టి ఆ ఫంక్షన్కి ఫార్వర్డ్ ఆపరేటర్ డెల్టాని అప్లై చేస్తే ఆ రిజల్ట్ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ ఫార్వర్డ్ ఆపరేటర్ ఫార్ములా ప్రకారం ఒక ఫంక్షన్కి ఫార్వర్డ్ ఆపరేటర్ని అప్లై చేస్తే ఆ ఫంక్షన్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఆ ఫంక్షన్ రాస్తాం కాబట్టి అలా రాసామమ్మా. ఇక్కడ ఉన్నది ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ బై జీ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్. సో దిస్ ఈజ్ ది ఫార్వర్డ్ ఆపరేటర్ ఫార్ములా. సో ఆఫ్టర్ దట్ టేక్ ఎల్సిఎం యాజ్ జీ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్. ఎల్సిఎం చేస్తే ఈ జీ ఆఫ్ ఎక్స్ దీనికి ఇంటూ అవుతుంది, ఈ జీ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ దీనికి ఇంటూ అయ్యి నెక్స్ట్ స్టెప్ సింపుల్గా ఎల్సిఎం చేస్తే వీ గెట్ దట్ కండిషన్. అగైన్ ఆ ఎల్సిఎం చేయగా వచ్చే కండిషన్ యొక్క న్యూమరేటర్కి ఈ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ని యాడ్ చేసి
ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ని మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ని సబ్ట్రాక్ట్ చేసి యాజ్ వెల్ యాజ్ అదే వాల్యూని ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ని యాడ్ చేసామమ్మా. ఈ అబోవ్ కండిషన్లో న్యూమరేటర్కి యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ చేసాం. సో యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ చేసి పై థియరంలో పై ప్రాబ్లంలో మనము సింప్లిఫై చేసినట్టుగా ఈ టూ కండిషన్స్లో ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ని ఈ టూ టర్మ్స్లోంచి జీ ఆఫ్ ఎక్స్ని కామన్ తీస్తే మిగిలేది ఫార్వర్డ్ ఆపరేటర్ ఫార్ములా ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఈ రిమైనింగ్ టూ కండిషన్స్లోంచి ఎఫ్ ఆఫ్ ఎక్స్ని అంటే మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని కామన్ తీస్తే మిగిలేది ఫార్వర్డ్ ఆపరేటర్ ఫార్ములా ఫర్ ది ఫంక్షన్ జీ ఆఫ్ ఎక్స్. సేమ్ మన పై రిజల్ట్లో చేసినట్టే కామన్ తీసి సింప్లిఫై చేసామమ్మా. సో డినామినేటర్ అనేది యాజ్ డీజ్గా ఉంది, అదే మనం ప్రూవ్ చేయవలసిన రిజల్టెంట్ వాల్యూ. నెక్స్ట్ రిజల్ట్ ఏంటంటే అమ్మా 1 ప్లస్ డెల్టా ఈక్వల్ టు ఈ. ఇక్కడ డెల్టా ఈజ్ నథింగ్ బట్ ఫార్వర్డ్ ఆపరేటర్, ఈ ఈజ్ నథింగ్ బట్ షిఫ్ట్ ఆపరేటర్. ఈ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అని మనము షిఫ్ట్ ఆపరేటర్ యొక్క ఆపరేటర్ని డిఫైన్ చేసుకున్నప్పుడు డిస్కస్ చేసామమ్మా. సో ఇప్పుడు అది మనం ప్రూవ్ చేస్తున్నాం. ఈ రిజల్ట్ని ప్రూవ్ చేయడానికి 1 ప్లస్ డెల్టా అనే ఎల్హెచ్ఎస్కి ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని అప్లై చేసామమ్మా. సో 1 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో వీ గెట్ దట్ కండిషన్. Again, we know that 1 into f of x is nothing but f of x. Delta f of x is nothing but forward operator formula. We can express that forward operator formula as f of x plus h minus f of x. Both plus f of x and minus f of x will cancel. We have f of x plus h condition only. So f of x plus h condition can be expressed by the shift operator. E is E of f of x. And E f of x can be expressed as f of x plus h. F of x plus h can be expressed as E f of x. So మనం ఇక్కడికి తీసుకున్న కండిషన్ అయినా 1 ప్లస్ డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాబట్టి బోత్ సైడ్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని క్యాన్సిల్ చేస్తే వీ గెట్ ది కండిషన్ 1 ప్లస్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఈ. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది రిజల్ట్. సో ఇక్కడ ఈ రిజల్ట్ని మనం ఫర్దర్గా ఒక ఫార్ములాగా కూడా కన్సిడర్ చేసుకుంటాం అమ్మా. ఫార్వర్డ్ ఆపరేటర్ డెల్టాకి 1 అని యాడ్ చేస్తే అది షిఫ్ట్ ఆపరేటర్ ఈకి ఈక్వల్ అవుతుంది అనేది ఈ రిజల్ట్ నుంచి మనం నేర్చుకోవాల్సిన పాయింట్ అమ్మా. అలాగే ఇక్కడ ఈ ఫర్దర్ రిజల్ట్స్ని ప్రూవ్ చేయడం కోసం ఇక్కడ ఒక నోట్ చెప్తాను, నోట్ ఇచ్చేయని చూడండి అమ్మా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అనేది ఈ ఇన్ఫైనైట్ సిరీస్కి ఈక్వల్ అమ్మా. దట్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ బై 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ h square by 2 factorial into f double dash of x plus and so on అనే ఇన్ఫైనైట్ సిరీస్కి ఈ f of x plus h అనేది ఈక్వల్. అలాగే ఇన్ఫైనైట్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ యొక్క ఎక్స్పాన్షను 1 ప్లస్ ఎక్స్ బై 1 factorial plus x square by 2 factorial plus x cube by 3 factorial plus and so on అనే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్కి ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఈ పవర్ ఎక్స్ అనేది ఈక్వల్ అమ్మా. సో ఈ రెండు ఫార్ములాస్ని మనం ఈ ఫర్దర్గా డిస్కస్ చేయబోయే రిజల్ట్లో యూజ్ చేస్తాం కాబట్టి ఇక్కడ మీకు నోట్ అని ఇచ్చానమ్మా. సో నెక్స్ట్ రిజల్ట్ ఏంటి అని అంటే షిఫ్ట్ ఆపరేటర్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ హెచ్డికి ఈక్వల్ అని చెప్తున్నామమ్మా. ఇక్కడ డి ఈజ్ నథింగ్ బట్ అగైన్ మళ్ళీ డిఫరెన్షియల్ ఆపరేటర్ అమ్మా. షిఫ్ట్ ఆపరేటర్ ఈ అనేది ఎక్స్పోనెన్షియల్ పవర్ హెచ్డికి ఈక్వల్ అని ఇక్కడ ప్రూవ్ చేయమంటున్నారమ్మా. సో అది ప్రూవ్ చేయడం కోసం మనం ఈకి బోత్ సైడ్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసుకున్నాము. సో ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ షిఫ్ట్ ఆపరేటర్ ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అనేది నోట్లో ఇచ్చిన ఫామ్ ప్రకారం, అబోవ్ నోట్లో ఇచ్చిన ఫామ్ ప్రకారం వీ కెన్ ఎక్స్ప్రెస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఇన్ దిస్ మేనర్. ఇన్ దిస్ డిఫరెన్షియల్ ఆపరేటర్ డి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కాబట్టి ఈ ఫార్ములాలో ఉన్న ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో డి ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో డి స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని అబోవ్ కండిషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే వీ గెట్ దిస్ స్టెప్. ఇన్ దీస్ టూ స్టెప్స్ ఇఫ్ యూ కామన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వీ హ్యావ్ దిస్ కండిషన్ 1 ప్లస్ హెచ్డి ప్లస్ హెచ్డి హోల్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్ అనే కండిషన్ వచ్చిందమ్మా. ఇప్పుడు ఈ బ్రాకెట్లో ఈ స్క్వేర్ బ్రాకెట్లో ఉన్న కండిషన్ అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈజ్ ఇన్ దిస్ ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్. సో అక్కడ ఎక్స్ ప్లేస్లో హెచ్డి అనే ఉంది. 1 ప్లస్ ఎక్స్ బై 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్ అనే ఈ ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఉంది కాబట్టి ఆ ఎక్స్పోనెన్షియల్ ఎక్స్పాన్షన్లో ఎక్స్ ప్లేస్లో హెచ్డి ఉంది కాబట్టి దిస్ స్టెప్
ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ హెచ్డి. దానికి ఆబ్వియస్గా ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే కండిషన్ దానికి మల్టిపుల్గా ఉంది కాబట్టి ఈ పవర్ హెచ్డి ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో హెచ్డి అనేది పవర్లో ఉంది, ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది కింద ఉందమ్మా. సో బోత్ సైడ్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని మనం క్యాన్సిల్ చేస్తే వీ హ్యావ్ ఈ ఈజ్ ఈక్వల్ టు shift operator equal to exponential function e power hd. So that is one of the result we have learned that result also. అంటే ఎక్కడైనా ఎక్స్పోనెన్షియల్ ఆపరేటర్ ఈ అనేది ఈ పవర్ హెచ్డికి ఈక్వల్ అని మనం ఫర్దర్గా ఒక ఫార్ములాగా కూడా దాన్ని ఉపయోగించుకుంటామమ్మా. అలాగే నెక్స్ట్ రిజల్ట్ బ్యాక్వర్డ్ ఆపరేటర్ డెల్ ఈక్వల్ టు 1 మైనస్ ఇన్వర్స్ షిఫ్ట్ ఆపరేటర్. ఇప్పుడు ఈ అంటే షిఫ్ట్ ఆపరేటర్ అమ్మా, అదే ఈ ఇన్వర్స్ ఈజ్ నథింగ్ బట్ 1/e, దట్ ఈజ్ నథింగ్ బట్ ఇన్వర్స్ షిఫ్ట్ ఆపరేటర్కి ఈక్వల్ అని చెప్పమంటున్నారమ్మా. సో ఇక్కడ ఎల్హెచ్ఎస్ తీసుకుని ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేయకుండా ఆర్హెచ్ఎస్ కండిషన్ తీసుకుంటున్నామమ్మా. 1 మైనస్ ఈ ఇన్వర్స్ అనే ఫంక్షన్కి ఎఫ్ ఆఫ్ ఎక్స్ని అప్లై చేస్తున్నామమ్మా. సో 1 మైనస్ ఈ ఇన్వర్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అప్లై చేసినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్తో ఈ కండిషన్ని మల్టిప్లై చేస్తే వి గెట్ దట్ కండిషన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఈ ఇన్వర్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఈ ఇన్వర్స్ షిఫ్ట్ ఆపరేటర్ ఇప్పుడు ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్, అదే ఈ ఇన్వర్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్. సో అగైన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్ ఈజ్ ది బ్యాక్వర్డ్ ఆపరేటర్ కండిషన్. సో దట్స్ వై ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ బ్యాక్వర్డ్ ఆపరేటర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో బోత్ సైడ్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని క్యాన్సిల్ చేస్తే we get the result 1 minus e inverse is equal to delta. So that is one of the result we have to know about that. And sixth one, ఇక్కడ మనకి ఉన్న రిజల్ట్ ఏంటంటే అమ్మా, బ్యాక్వర్డ్ ఆపరేటర్ డెల్ ఈక్వల్ టు ఫార్వర్డ్ ఆపరేటర్ డెల్టా ఇంటూ ఇన్వర్స్ షిఫ్ట్ ఆపరేటర్ ఈ ఇన్వర్స్కి ఈక్వల్ అని చెప్పమంటున్నారమ్మా. సో అందుకని ఆర్హెచ్ఎస్ని తీసుకున్నామ్మా. సో ఇక్కడ ఉన్న ఆర్హెచ్ఎస్ తీసుకుని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అప్లై చేసి ఈ ఫార్వర్డ్ ఆపరేటర్ డెల్టాను సపరేట్ చేసి ఇన్వర్స్ షిఫ్ట్ ఆపరేటర్ ఈ ఇన్వర్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఒక కండిషన్గా కన్సిడర్ చేసుకుని ఆ ఫార్ములాను అప్లై చేసాము. ఈ ఇన్వర్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్. వీ నో దట్ ఇప్పుడు ఇక్కడ ఉన్న ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్కి ఫార్వర్డ్ ఆపరేటర్ ఫార్ములా అయినా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని అప్లై చేసి సింప్లిఫై చేస్తే వచ్చే కండిషన్ ఇదమ్మా. ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లేదు, ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్ ఉంది. ఆ ఫంక్షన్కి ఫార్వర్డ్ ఆపరేటర్ డెల్టాను అప్లై చేస్తే వచ్చే కండిషన్ ఇదమ్మా. మళ్ళీ ఇది బ్యాక్వర్డ్ ఆపరేటర్ డెల్టా ఫార్ములా ఉంది కాబట్టి ఇట్ ఈజ్ ఈక్వల్ టు బ్యాక్వర్డ్ ఆపరేటర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. బోత్ సైడ్స్ ఇఫ్ యూ క్యాన్సిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వీ గెట్ దిస్ కండిషన్. థ్యాంక్ యూ. ఇక్కడ ఈ రిజల్ట్స్ని ఎలాగ ప్రూవ్ చేయాలనేదే కాదమ్మా, ఈ రిజల్ట్ కండిషన్స్ని కూడా గుర్తుపెట్టుకోవాలమ్మా. అవి మెయిన్ అమ్మా. నెక్స్ట్ రిజల్ట్స్ని నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.